ఇలాగున మనమంతా దేవుని సన్నిధికి రావటానికి, ప్రభుని ఆరాధించడానికి ప్రభు కృప చూపించారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి 2025 సంవత్సరం ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. 2025 ప్రారంభంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు చాలా మంది. కానీ దేవుడు మనల్ని తన మహాకృపను బట్టి ఉంచాడు. అది మనం అర్థం చేసుకొని దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చి దేవుని చిత్తాన్ని జరిగిస్తే 26లో కూడా మనకు అవకాశాలు ఇస్తాడు. సరేనా? కాబట్టి మనం ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా ఉందాం. మరి మనం ప్రార్థించి ఆశపడిన రీతిగా మనకి 2026 క్యాలెండర్ వచ్చింది. ప్రార్థన చేసుకొని మనం ఓపెన్ చేసుకొని తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. గత కాలమంతా మమ్మల్ని కాపాడి క్షేమాన్నిచ్చి మరొక ఆదివారం ప్రభు దినంలో ప్రవేశపెట్టారు. ఈ 2025 ప్రారంభం నుంచి ఈ ముగింపు వరకు ఎన్నో నాయనా తండ్రి ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు, అపాయాలు అన్నిటిలో కూడా మీరు ఎబినేజర్గా తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. మరి 2026 సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ని ప్రభా స్థానిక సంఘం ద్వారా సిద్ధపరచుకోవడానికి కృప చూపించారు. మరి క్యాలెండర్స్ ప్రతి ఇంట్లో ఉంటుండగా అందులో ఉన్న వాక్యాలని ప్రతిరోజు చదువుకొని ఆత్మీయంగా బలపడటానికి ప్రతి కుటుంబానికి, సంఘానికి ఈ క్యాలెండర్ ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని కృపను బట్టి మనకు 2026 క్యాలెండరు 26 సంవత్సరం క్యాలెండర్ వచ్చింది. సో ఇది మొత్తం 6 పేజీలు ఉంటాయి అన్నమాట. జనవరి, ఫిబ్రవరిది. ఆ తర్వాత ఇది మార్చి, ఏప్రిల్. ఆ తర్వాత మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్. ఒకటి వెళ్ళిపోయిందా? ఓకే. ఇదొకటి. ఇదేమొచ్చింది? రెండు వచ్చినాయి. సో దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం కూడా మనకు సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయటం ఎలాగో ఇందులో బైబిల్కి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ క్యాలెండర్లో ఉన్న ప్రతిరోజు ఏ డేట్కి ఆ డేట్కి వాక్యం ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు వాక్యం చదువుకోవాలి. అలాగే ఇందులో ఉన్న వాక్యాలు మీరు గమనిస్తూ ఆత్మీయంగా బలపడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. వెళ్ళేటప్పుడు అందరూ తప్పకుండా క్యాలెండర్స్ తీసుకోండి. ఆ తర్వాత ఇంతవరకు మనం వేయలేదు కానీ ఈసారి ఇమ్మానియేలు మరి అక్కడ ఇన్విటేషన్స్ వేస్తే బాగుంటుందన్న అందరికీ మేము పిల్లలకి, యవనస్తులకి షాప్స్లో కూడా ఇస్తామని చెప్తే మరి 19వ తేదీకి సంబంధించి వేయించాం. ఇంకా మనం కూడా 18కి ఉంటే బాగుంటుందని 2 వేయించామన్నమాట. కాబట్టి వెళ్ళేటప్పుడు మీకు ఇవి కూడా ఇస్తారు. ఒక్కోటి అదొకటి ఇదొకటి తీసుకుంటారు. తర్వాత మనది 18వ తారీఖుది మీరు ఎవరినైనా మీ ఫ్రెండ్స్ని, మీ ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించాలంటే కొంచెం ఎక్కువ ఒక 5దో 10దో తీసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా మీరు ఆహ్వానించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మంచిది. ఇవి ఇంకా ప్రకటనలు మనం విన్న తర్వాత వెళ్ళేటప్పుడు మనం